రైట్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో మరికొన్ని రోజుల్లోనే అసెంబ్లీ ఎన్నికలు, మరొక పార్లమెంట్ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. అదేవిధంగా తెలంగాణలో కూడా పార్లమెంట్ ఎలక్షన్ కూడా జరగబోతున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్లో పొత్తులతోటి అటు బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి ముందుకు వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని సింగిల్గా వస్తాయని చెప్పి కూడా ఆయన ఎలక్షన్లో కూడా క్యాంపెయినింగ్లో దూసుకుని వెళ్తున్నారు. అయితే ప్రస్తుతం ప్రజలు అసలు ఏమనుకుంటున్నారు, ఆంధ్రప్రదేశ్లో రేపు ఏ ప్రభుత్వం రాబోతుంది అనే విషయం కూడా మనం మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చూస్తుంటే అంటే అటు కూటమి ఒకవైపు, జగన్మోహన్ రెడ్డి ఒకవైపు అంటూ వాళ్ళు ఎలక్షన్ ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి అక్కడ చూస్తుంటే? ఏపీలో పరిస్థితులు చాలా బాగున్నాయండి. తెలుగుదేశం వైపు ప్రజలు ఉన్నారనేది మాకు కనపడుతుంది. ప్రజలు డిసైడ్ చేస్తారు లాస్ట్కు. కానీ అందరూ ఏదో పొత్తులు పెట్టుకోవడం వల్ల అలా జరిగింది ఇలా జరిగింది అనుకోవడం చాలా తప్పు. ప్రజలు డిసైడ్ అయిపోయారు తెలుగుదేశానికి ఓటు వేయాలని. పొత్తులు స్నేహితులుగా కలుపుకొని అందరితో ముందుకు వెళ్తున్నారు చంద్రబాబు గారు. ఏమి ఇబ్బంది లేదు. ప్రజలు తెలుగుదేశం వైపు ఉన్నారు. రాబోయే గవర్నమెంట్ కూడా తెలుగుదేశం గవర్నమెంట్ ఏ ఇబ్బందులు లేకుండా వస్తుందని మేము అనుకుంటున్నాం. అనుకున్నంత ఈజీగా అయితే అక్కడ గెలిపోవడంలో ఈజీ కాదు, టఫ్ ఫైట్ ఉండదు అక్కడ అని చెప్పి అంటున్నారు. ఈ రాజకీయంలో ఇవన్నీ కామన్ అండి. ప్రతిసారి ఇలాగే మాట్లాడతారు, టఫ్ ఉందని చెప్పి అని చెప్తుంటారు. కానీ ప్రజల ఆలోచనలు, ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. మా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందనేది మాకు పూర్తిగా నమ్మకం ఉంది. నేను శ్రీకాకుళం నుంచి తిరుపతి దాకా చూశాను. నేను ప్రజలు ఇప్పుడు ఏదో మాట్లాడుతున్నారు, ఇప్పుడు ఏదో పథకాలు ఇవ్వడం వల్ల ఏదో జగన్కి వేయాలని అనుకుంటున్నారని చాలా తప్పది. ప్రజలు డిసైడ్ అయిపోయారు, మార్పు కోరుకుంటున్నారు. ప్రజలు ఏపీ క్యాపిటల్ ఉండాలని అనుకుంటున్నారు, క్యాపిటల్ రావాలనుకుంటున్నారు, తెలుగుదేశానికి ఓటు వేయాలనుకుంటారు. విషయం స్పష్టంగా చెప్పండి. నిన్న కేసీఆర్ గారు ఒక టీవీ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో మళ్ళీ అక్కడ జగనే వస్తున్నారని చెప్పి కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది. దీన్ని ఏ ఉద్దేశంతో అంటే 2014లో కూడా ఇలానే జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారని చెప్పి కూడా ఆయన చెప్పడం, కొన్ని పరిస్థితులు తారుమారవటం, ఈసారి కూడా ఖచ్చితంగా ఈసారి జగనే వస్తారని చెప్పి అంటారు. ఎంతవరకు ఇది మనం తీసుకోవాలి? కేసీఆర్ గారు ఆయనకి ఏది నచ్చితే అది మాట్లాడతారు. ఏది అవసరానికి ఏం మాట్లాడినా మాట్లాడతారు. ఆయన చెప్పడం వల్ల ప్రజలు ఓటు వేయడం అనేది, వైసీపీకి వేయడం అనేది చాలా తప్పది. ప్రజలు తెలుగుదేశం వేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రజలు అవతల భగవంతుడు కృప మా తెలుగుదేశము ప్రభుత్వము వస్తుందని మేము మనసారా కోరుకుంటున్నాము. పొత్తులు ఎంతవరకు స్వీకరిస్తున్నారు అంటే సామాన్య ప్రజలు అనుకుంటే? పొత్తులు ఏముండండి, స్నేహితులుగా కలుపుకున్నారు. ప్రజలు డిసైడ్ అయిపోయారు తెలుగుదేశానికి ఓటు వేయాలని. పొత్తులతో స్నేహితంతో ముందుకు వెళ్తున్నారు. ఏం పర్వాలేదు, ప్రజలు కూడా యాక్సెప్ట్ చేశారు. పొత్తులు కూడా ఏమి ఇబ్బంది లేదు. పొత్తుల వల్ల మనకేమి పార్టీకి ఇబ్బందులు కలగడం లేదని అనుకుంటున్నాం. జనసేన వల్ల ఎందుకు ప్రెస్ కాదండి, వారు అక్కడ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, వైజాగ్ ఇవన్నీ చాలా బాగున్నాయి. జనసేనకు కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఏమి ఇబ్బంది లేదు. జనసేనతో మనం వెళ్ళడం వల్ల కూడా తెలుగుదేశం పార్టీకి మంచి పరిణామంగా కనపడుతుంది. చివరిగా నిన్న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ వేయడానికి వచ్చిన పబ్లిక్ని చూస్తే మీకు ఏమనిపించింది పిఠాపురంలో? ఏం పర్వాలేదండి, మంచి పబ్లిక్ వచ్చారు, మంచి యాక్సెప్ట్ చేశారు పవన్ కళ్యాణ్ గారిని. పిఠాపురంలో ప్రజలు తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు. పైకి అందరు చెబుతున్నారు ఏదో పథకాల వల్ల రాదేమని చెప్పి, ఇవన్నీ తప్పుడు మాటలు. పోయినసారి కూడా అలా చెప్పారు. కాబట్టి మేము అనుకుంటాం ఈసారి తెలుగుదేశం వస్తుందని చెప్పి ఘంటాపదంగా చెప్తున్నాను నేను. ఈ పొలిటికల్ సిస్టంలో ఈ కామన్ అండి. ఎప్పుడు కూడా రాజకీయంలో ఎలక్షన్స్ దగ్గరికి పడే కొద్దీ ఇలాంటి అనుమానాలు కలగజేస్తుంటారు. దీని గురించి భయపడాల్సిన పని లేదు. ప్రజలు అందరికీ తెలుసు, మీకు కూడా అందరికీ తెలుసు, మీ మీడియా వాళ్ళకు అందరికీ తెలుసు. ప్రజలు డిసైడ్ అయిపోయారు. ఇంకా ఏం భయపడాల్సిన పని లేదు. ఏదో దీనివల్ల ఇలా జరుగుతుంది, ఈ మార్పుల వల్ల ఇలా జరుగుతుంది అని చెప్పి అంటుంటారు. ఇవన్నీ కామన్ థింగ్స్. ఎన్ని సీట్లు వస్తాయనుకుంటున్నారు మీరు? ఎంత ఆల్రెడీ నేను చెప్పాను మా పార్టీ వాళ్ళకు, ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చాను. 125 నుంచి 135 అనుకుంటున్నాను. పొరపాటు ఏమి జరిగినా కానీ ఎన్ని పొరపాట్లు జరిగినా కానీ మాకు 100 నుంచి 105 సీట్లు మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తాము. సో మరి కొంతమంది ఇక్కడ పబ్లిక్ కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా అడిగి తెలుసుకుందాం. ఏంటి సార్ ఆంధ్రప్రదేశ్లో అసలు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ఒక పక్క కూటమి అంటూ ప్రచారంలో వాళ్ళు దూసుకెళ్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్రతో ముందుకెళ్తున్నారు. నిన్న జరిగిన డిబేట్లో కేసీఆర్ గారు కూడా ఒక మాట అన్నారు, మళ్ళీ అక్కడ జగన్ వచ్చే అవకాశం ఉందన్నారు. ఎంతవరకు దాన్ని మనం భావించాలి? 100% అక్కడ జగనే వస్తాడండి.
జగన్ ఇప్పుడు సెకండ్ టర్మ్ కాబట్టి ఆయన అనుకున్న పథకాలు అన్ని ఇచ్చాడు కాబట్టి కంపల్సరీ అక్కడ జగనే వస్తాడు. 2 times సెకండ్ టైం కంపల్సరీ వస్తాడండి, అందులో ప్రాబ్లం లేదు. సర్వేలన్నీ కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పి కూడా అంటున్నారు, ఎంతవరకు? కాదండి, అసలు పవన్ కళ్యాణ్ సీట్లన్నీ జగన్కే వస్తాయండి. పవన్ కళ్యాణ్కి ఇచ్చిన సీట్లు మొత్తం జగన్కే వస్తాయి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి నామినేషన్కి వచ్చిన పబ్లిక్ని చూసి కూడా ఈ మాట అంటున్నారు మీరు. ఆయన చెప్పండి ఫస్ట్. భయపడే అయినారు కదా వాళ్ళు, ముగ్గురు ఎందుకు అయినారు చెప్పండి ఫస్ట్. అంటే జగన్ ఒంటరిగా ఓడించలేం కాబట్టి ముగ్గురం అయిదామని అయినారు. అయినా వీళ్ళ దాంట్లో బీజేపీను ఈ పవన్ కళ్యాణ్ అవన్నీ మైనస్ అవుతాయండి, అవన్నీ జగన్ ప్లస్ అవుతాయి అంతే. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తారని మీరు అంటున్నారు, కొన్ని రీజన్స్ చెప్పండి మీరు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఈ రీజన్స్ ఇచ్చారండి, చెప్పిన పథకాలన్నీ ఇచ్చాడు. చంద్రబాబు ఒక్క పథకం చెప్పి అది కూడా ఇవ్వలేదు. ఏది రుణమాఫీ చెప్పాడు, అది కూడా ఇవ్వకుండా తప్పించుకున్నాడు. కానీ గవర్నమెంట్ సీట్ ఎక్కాడు, రుణమాఫీ ఇస్తానని సీట్ ఎక్కాడు. ఎక్కిన తర్వాత ఏమీ లేదు. అభివృద్ధి పథకాలు 2 కళ లాంటివి అంటారు. అభివృద్ధిని వదిలేసి కేవలం పథకాలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టారని చెప్పాను. చూడండి అక్కడ బాగానే ఉన్నాయి రోడ్స్, మంచి ఉన్నాయి రోడ్స్ బాగున్నాయి. అభివృద్ధి కూడా అయింది, కాలేదని కాదు, వీళ్ళన్నీ ఉట్టినే కల్పిస్తూ ఉన్నారు అంతే. కేసీఆర్ గారు కూడా ఒక మాట అన్నారు, అంటే అతనుకున్న సమాచారం ప్రకారం, కేసీఆర్కి ఉన్న సమాచారం ప్రకారం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా ఆయన అన్నారు. ఇప్పుడు అన్ని పేపర్లు, అన్ని వార్తలు జగన్దే బాగుంది, 120 నుంచి 135 సీట్లు వస్తాయని అన్ని పేపర్లు ఇచ్చారు. ఈనాడులో కూడా రాశారు 120, 125 వస్తుంది అని. కుటుంబ సభ్యులు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకిస్తున్నారు ఈ ఇప్పుడున్న ఎలక్షన్ టైం. కుటుంబ పాలన ఉన్న ఇక్కడనేమో కుటుంబ పాలన అంటారు. ఆయన కుటుంబాన్ని దూరం పెట్టాలి, ప్రజలే ముఖ్యమని ఆయన అట్లా పోతున్నాడు అంతే. ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ ఏమంటుండో, నాకు 8 నుంచి 12 వస్తాయని అంటున్నాడు. ఆ 8 నుంచి 12 ఈయనకు కాదు, ఇక్కడ కాంగ్రెస్కి వస్తాయి, కాంగ్రెస్ బీజేపీలకు వస్తాయి బాగా. ఇక్కడ టీఆర్ఎస్కు ఒక్కటే వస్తే గ్రేట్ అండి. అక్కడ నేను చెప్తున్నాను, ఇక్కడ ఆయన చెప్పుకుంటాడు కదా, నేనే వస్తా అని చెప్పుకున్నాడు కదా, వచ్చిండా? ఆయన సర్వే అంతా ఫ్లాప్ అయిపోయింది కదా. ఇప్పుడు అదంతా ఏం లేదు, అక్కడ వస్తాడు అది అనేది, అంటే అక్కడ వస్తాడు అంతే. ఇక్కడైతే ఫ్లాపే కదా. సీట్లు రావచ్చు అనుకుంటున్నారు మీరు జగన్మోహన్ రెడ్డి గారికి? జగన్మోహన్ రెడ్డి గారికి 140 నుంచి 150 వస్తాయండి, గ్యారంటీకి వస్తాయి. 135 నుంచి 150 వరకు వస్తాయని అనుకుంటున్నాము. ఇంకా పెరగచ్చు, తగ్గచ్చు, చెప్పలేము. సార్, మరి కొద్ది రోజుల్లోనే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎలక్షన్ కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా తెలంగాణలో కూడా పార్లమెంట్ ఎలక్షన్ జరగబోతున్నాయి. అయితే నిన్న కేసీఆర్ గారు చేసిన వ్యాఖ్యలు అయితే కొంత జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఆయన మాట్లాడడం కూడా జరిగింది. వాస్తవంగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న సినారియో ప్రకారం ఏం జరుగుతుందండి, మీరు ఏం చెప్తారు? ఎవరొచ్చి అధికారం చేపట్టబోతున్నారు? మై పర్సనల్ ఒపీనియన్, ఆయన వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ప్రాబ్లీ, బట్ కంబైన్డ్ అపోజిషన్ ఫైట్ చేస్తున్నారు. జనం మీద ఆధారం పడుతుంది. కేసీఆర్ చెప్పగానే ఏమవదు, ఇట్ వోంట్ ఎఫెక్ట్. ఆయన చేశాడు, కొన్ని చేయలేదు, బట్ ప్రజలు సమ్ టైమ్స్ దే ఆర్ నాట్ హ్యాపీ. సో మనం చెప్పలేం ఎవరు వస్తారో. ప్రతిపక్షాలు అనే మాట ఏంటంటే అభివృద్ధి అండ్ పథకాలు రెండు కళలు లాంటివి. అది అలాంటిది అభివృద్ధిని వదిలేసి కేవలం ఈ పథకాల రూపంలో ప్రజలను మభ్యపెట్టారని చెప్పి కూడా అంటున్నారు. ఖచ్చితంగా ప్రజలైతే మార్పు కోరుకుంటున్నారు. ఈసారి కూటమి అధికారంలో రాబోతుందని చెప్పి కూడా అది అటు పెద్ద ఎత్తున చర్చ కూడా నడుస్తుంది. మరోపక్క సర్వేలు కూడా రేపు కూటమికి అనుకూలంగా ఇస్తున్నాయి. దీన్ని ఏమంటారు? యూఆర్ కరెక్ట్, ఛాన్సెస్ అయితే ఉన్నాయండి ఆపోజిషన్కి. ఎందుకంటే కంబైన్డ్ ఆపోజిషన్ కాబట్టి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మీరు చెప్పినట్టు ఆయన పథకాల మీద కాన్సన్ట్రేట్ చేశారు, డెవలప్మెంట్ ఏం లేదు, ఇండస్ట్రీస్ ఏం రాలేదు. సో ఒక పర్టికులర్ సెక్టర్ ఆఫ్ ది సొసైటీని కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళకి పథకాలు ఇచ్చి అదే ఆయన కోర్ ఓట్ బ్యాంక్లా చూసుకున్నాడు ఆయన. అదర్వైజ్ ఇట్స్ డిఫికల్ట్. వన్ కంబైన్డ్ అపోజిషన్ వస్తే కొంచెం డిఫికల్ట్ నిజంగా వర్క్ అవుతాయి. అది కరెక్ట్ కాదండి. ఫ్రీ బీస్ మీద ఎక్కువ కాలం రాష్ట్రాలు నడవు, ఊరికే ఫ్రీగా ఇచ్చేస్తుంటే అవి నడవు. ఇట్స్ ఆల్రెడీ ఇన్ డెట్. ఏపీ కూడా డెట్స్లో ఉంది, హైయెస్ట్ డెట్ యాక్చువల్లీ, వన్ ఆఫ్ ద హైయెస్ట్ డెట్స్ ఇన్ ద కంట్రీ. సో ఇట్ మే నాట్ వర్క్, లాంగ్ టర్మ్ వర్క్ చేయదు ఆ పథకాలన్నీ. ఈసారి ఎన్ని సీట్లు వస్తాయని మీరు భావిస్తారు? అది ఇట్స్ ఎ డిఫికల్ట్ క్వశ్చన్. ఐ హోప్ దే క్రాస్ వాట్ ఎవర్ ఇస్. ఏదైనా ఐ థింక్ 50% ప్లస్ వస్తే దే విల్ ఫామ్, హోప్ఫుల్లీ దే విల్ గెట్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు నేను నామినేషన్కి వచ్చిన పబ్లిక్ని చూస్తే ఈసారి ఖచ్చితంగా కూటమి అధికారంలో రాబోతుందని చెప్పి కూడా వినిపిస్తున్నమాట. జనసేన కంటే ప్రాబబ్లీ తెలుగుదేశానికి ఎక్కువ ఛాన్సెస్ ఉండుంటాయి. 3 కలిపి ఉన్నాయి కాబట్టి మేజర్ షేర్ తెలుగుదేశానికి వస్తాయి ఆబ్వియస్లీ. ఎందుకంటే వాళ్ళకి క్యాడర్ కూడా మంచి ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి వాళ్ళకి రావచ్చు. జనసేన రావచ్చు, ఐ డోంట్ నో హౌ మచ్. వాళ్ళ పొత్తు అనేది కొంత మైనస్ అని చెప్పి బయట కొంత పబ్లిక్లో వినిపిస్తున్న మాట, ఎంతవరకు దాన్ని మనం నమ్మొచ్చు?
వాళ్ళకి చాయిస్ లేదండి. బీజేపీ పొత్తు పెట్టుకోవడమే బెటర్ ఇంకా. ఎందుకంటే వీళ్ళు కూడా వదలరు, బీజేపీ వాళ్ళు కూడా ఆంధ్రాలో రావాలని ఉంది. సో జగన్ తోటి వాళ్ళు డైరెక్ట్గా పెట్టుకోలేరు కాబట్టి వీళ్ళతో పెట్టుకున్నట్టు అదే అర్థమవుతుంది. కానీ అదర్వైజ్ బీజేపీ ఇండిపెండెంట్గా వెళ్ళినా అంత రాదు. సపోర్ట్ అయితే కావాలి అందరిది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు, ఎంపీ సీట్లు వచ్చే అవకాశం ఉంది? టీఆర్ఎస్కి ఎన్ని వస్తాయనుకుంటున్నారు మీరు? టీఆర్ఎస్కి అయితే తగ్గుతాయండి ఈసారి. వాళ్ళైతే సరిగ్గా చేయలేదు. 10 ఏళ్ళు ఉన్నారు కానీ పెద్ద అంటే ది యాటిట్యూడ్ వాజ్ ద రాంగ్. కేసీఆర్, కేటీఆర్, ఈ కవిత ప్రాబ్లమ్స్. కాంగ్రెస్ ప్రాబ్లీ ఒక 5 to 7 సీట్స్ రావచ్చు అండి. బీజేపీకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఇంకా ఎక్కువ రావడానికి. పర్సనల్ ఒపీనియన్ అని మీరు అన్నారు. ఫైనల్గా ఆంధ్రప్రదేశ్లో ఈసారి ఏ గవర్నమెంట్ ఫామ్ చేయబోతుందంటే ఏం చెప్తారు? అది కష్టం అండి చెప్పడం. 50-50 ఛాన్సెస్. మోస్ట్ ప్రాబ్లీ జనం అయితే ఈసారి చేంజ్ అనుకుంటున్నారు. బట్ జనంలో లాస్ట్ మూమెంట్లో ఏమవుతుందో మనకు తెలియదు కదా. ఐ కాంట్ ప్రెడిక్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి కొన్ని రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, మరోపక్క పార్లమెంట్ ఎలక్షన్ కూడా జరగబోతున్నాయి. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు చూస్తుంటే అటు బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఒక కూటమిగా ముందుకెళ్తుంది. జగన్మోహన్ రెడ్డి సింగిల్గా ఆయన ప్రచారంలో ముందుకెళ్తూ ఉన్నారు. అసలుకి ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉంది? అంటే స్పష్టమైన మార్పు ఏమైనా కోరుకుంటున్నారంటే మీరు ఏం చెప్తారు? Most of the things like if BJP Janaseva, it is going on actually. That is the trend which is happening in AP. So even, but they have to fight to win Jagan actually. That is the reality. The reason because like not so much development is happening in AP. So that is the reason now when Chandrababu Naidu comes, there is a huge development which is going to happen actually. That is the reason which is failed there actually. 5 సంవత్సరాల పరిపాలనపై మీ అభిప్రాయం? Not so much development has happened actually with Jagan. But he might be doing, but which is not been shown to people actually. But he should have done some for the people for development, so that it would have been very good for the people and the local people actually. So it would have been, he would have come for the next time also. But that is not the reason which is happening there. That's the only development. Everyone will like to see the developments, which is because most of the developments has already been stopped now. That is the reason which is happening. Telangana, naturally BJP is going forward. BJP is going to win actually. That is the reason, because of Modi, like BJP is going to win actually. That is the reason. So me personally ga Andhra Pradesh lo evaru ste baaguntadu meer anukuntunnaru? Now it is a scenario that Chandrababu Naidu has to come actually. Yeah, he should rule once again like how he was ruling earlier with, there was a competition when SM Krishna was there in Karnataka, and whereas Chandrababu Naidu, there was a huge competition between SM Krishna and Chandrababu Naidu, sir. So that is the reason he has to win actually. So at least some development should happen in Andhra Pradesh. Otherwise, what is going to happen? Andhra Pradesh, most of the people like Emaitundi, like most of the people, everyone wants to come back to Hyderabad. That is what we are seeing now, scenario. People who are staying there, they doesn't want to stay in AP, they want to come back to Hyderabad, stay in Telangana. These are the reasons actually. కేసీఆర్ గారు నేను బాగా అన్నారు, జగన్ వచ్చే అవకాశం ఉంది అక్కడ అని చెప్పి ఆయన అన్నారు. Maybe that is his way of thinking. People's way of thinking is different. Yeah. జగన్ మేలు చేయడం కోసమే కేసీఆర్ అలా మాట్లాడారంటే, జగన్మోహన్ రెడ్డి గారికి ప్లస్ చేయడానికే కేసీఆర్ అలా మాట్లాడారు. Maybe that is the reason, because he wanted to support Jagan, so he has done it like that. KCR. సో మీ పర్సనల్ ఒపీనియన్ తెలుగుదేశం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? Yes. Telugudesam Raval actually. Scenario. Earlier even I liked Rajshekar Reddy, Jagan, everyone, but he did not do any development, sir. We have seen so many family issues within there are so many family issues within their sister, Jagan's sister. They are only not proper in their family. How can he run a government? He should have been good to his family at least. That is okay. Differences was in the family law, but not like that he should not behave with his sister like that. Ne? So that is the reason he is failing there actually. రాజధాని విషయంలో మీ అభిప్రాయం? Like capital BJP, 100%. 100% is going to come. No one can beat Narendra Modi. Thanks, sir. మరి కొంతమంది ఇక్కడ మనతో పాటు పబ్లిక్ కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాము. ఇంకా ఎలక్షన్ ఎంతో దూరం లేదు, కేవలం 10-15 రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు, మరోపక్క పార్లమెంట్ ఎలక్షన్ కూడా జరగబోతుంది. వాస్తవంగా గ్రౌండ్ లెవెల్లో కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పి కూడా అన్ని సర్వేలు అయితే కూటమికే సపోర్ట్ చేస్తున్నాయి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి మళ్ళీ అధికారం ఫామ్ చేయబోతున్నారని చెప్పి కేసీఆర్ గారు నేను ఒక డిబేట్లో కూడా అంటే కూడా జరిగింది. వాస్తవంగా అక్కడ ఏం జరుగుతుందండి, మీరేం చెప్పారు? వాస్తవంగా జనాలు మార్పు కోరుకుంటున్నారండి. అక్కడ ప్రస్తుతానికి మార్పు కోరుకుంటున్నారు. ఎవరో వస్తారనేది ఇంకా ఎలక్షన్ ఇంకా వారం 10 రోజులు ఉన్నప్పుడు ట్రెండ్ ఎట్లా తెలుస్తుంది. ఇప్పుడు కేసీఆర్ రిపోర్ట్స్ ఏమన్నా ఆయనకు మనకు తెలియదు, కానీ
నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే జగన్కి నెగిటివ్ ఉందని చెప్పేసి అక్కడ టాక్ అయితే ఉంది. తర్వాత ఈ కూటమిలు అందరూ కలవడం వల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే అక్కడ ఉన్న ఆఫీసర్స్ని కంప్లైంట్ ఇస్తే ఇమీడియట్గా మార్చేస్తున్నారు, డీజీపీలు కానీ కలెక్టర్లు కానీ ఎస్పీలు కానీ, అది వాళ్ళకి. సో జగన్కి ఇప్పుడు అడ్వాంటేజ్ లేదు, అదొక మైనస్ పాయింట్ అయింది జగన్కి. సో మరి ప్రజా ఆకర్షణ పథకాలు చాలా ఉన్నాయి, ఆయన ఇచ్చిన కార్యక్రమాలు చాలా చేశాడు. ఆ కార్యక్రమాలతో జనాలు స్టాండ్ అయ్యి ఓటేస్తే మళ్ళీ జగనే రావడానికి అవకాశం ఉంది. లేదు ఈ పైసలు జగన్ సొంత పైసలు కాదు కదా, గవర్నమెంట్ పైసలు మనకి ఇస్తున్నాడు కదా, జగన్ ఇంట్లోకి వెళ్ళి మన డబ్బులు తెచ్చి ఇచ్చాడు అని ప్రజలు అనుకుంటే మళ్ళీ నెగిటివ్ ఓటు పడవచ్చు. అప్పుడు అక్కడ కొన్ని విషయాలు బాగున్నాయి, కొన్ని విషయాలు బాగాలేదండి. ఇప్పుడు ఏదంటే ప్రజా సంక్షేమ పథకాలు బాగున్నాయి కానీ కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ లేవు, ఎంప్లాయ్మెంట్ చాలా తక్కువ ఉంది. తర్వాత రోడ్స్ అవి సరిగా లేవు. కొన్ని కార్యక్రమాలు బాగాలేదు, కొన్ని కార్యక్రమాలు బాగున్నాయి. ఓకే, నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదండి, వస్తుందో లేదో ఇంకా కరెక్ట్గా నేను చెప్పలేను. ఇంకొక వారం రోజులు పోతే మొత్తం సిచ్యువేషన్ అంతా చేంజ్ అవుతుందండి. జనసేన ఏముండదండి, అసలు జనసేన ఏముండదు. పవన్ కళ్యాణ్ అయితే గెలవచ్చేమో కానీ మిగిలిన సీట్లు ఏమి నాకు గ్యారెంటీ. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నామినేషన్కి వచ్చిన జనాన్ని చూసుకోండి మీరు ఈ మాట అంటే ఒక పిఠాపురం వరకు జగన్ వరకు ఓకే, మన ఇతను పవన్ కళ్యాణ్ ఒకటి నెగ్గుతాడు ఈసారి అనుకుంటున్నాను కానీ మిగిలిన విషయాలు లేదు. ఎందుకంటే కాపుల్లోనే వ్యతిరేక వర్గం అతనికి బాగా ఎక్కువైపోయింది. హరిరామ్ జోగయ్య, తర్వాత ముద్రగడ ప్రధానము, తర్వాత చాలామంది కాపు నాయకులు. ఎందుకంటే జగన్ పవన్ తక్కువ సీట్లలో పోటీ చేస్తున్నాడని చెప్పేసి కాపు కమ్యూనిటీ నుంచే చాలా వ్యతిరేకత వచ్చింది. కాపు కమ్యూనిటీ నుంచి చాలా వ్యతిరేకత వచ్చింది, ఇంకా ఎక్కువ సీట్లు తీసుకునేది ఉండే అని. సో ఆ కమ్యూనిటీ నుంచే చాలా తక్కువ సపోర్ట్ ఉందని నేను అనుకుంటున్నాను అతనికి. ప్రజెంట్ అదే ఎగ్జాక్ట్గా చెప్పలేము, ఇంకొక వారం రోజులు పోతే తెలుస్తుంది. డిస్కషన్ రెండు రకాలుగా ఉందండి. ఇప్పుడే ఒక ఆయనతో మాట్లాడాను, ఆయన వన్ సైడ్ అంటాడు జగన్కి 130 సీట్స్ వస్తాయని ఇప్పుడే ఒక ఆయన చెప్తున్నాడు. ఇంక కొంతమంది ఏమంటారంటే అసలు జగన్ అడ్రస్ ఏమంటాడో పోతాడో అని కొంతమంది చెప్తా ఉన్నారు. సరే, మనం యాక్చువల్గా హైదరాబాద్లో ఉంటున్నాం కాబట్టి అక్కడ ఆంధ్రాలో మనం ఉండలే కాబట్టి కరెక్ట్ ఎగ్జాక్ట్ పొజిషన్. తెలంగాణ పరిస్థితి కాంగ్రెస్ సీట్ చేయొచ్చు అనుకుంటున్నాను. సార్ మీరు చెప్పండి, ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? అంటే ఏ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా, మళ్ళీ జగనే వచ్చే అధికారం? మళ్ళీ జగనే రావచ్చు. జగనే రావచ్చు అని మీరు అంటే జస్ట్ ఆయన చేసిన మంచి పనులు చాలా ఉన్నాయని అందుకే జగన్కే ఓటేస్తారు అనుకుంటున్నాను నేను. బట్ ఛాన్సెస్ ఆర్ దేర్, టీడీపీ కూడా రావచ్చు, ఐడియా లేదు కానీ ఐఎమ్ నాట్ షూర్. యా మళ్ళీ అదే రూల్ కంటిన్యూ అవుద్ది అనుకుంటున్నాను. జగనే మళ్ళీ వస్తారు. ఎస్, మరి కొంతమంది మనతో మనం మాట్లాడుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, 2 రాష్ట్రాల పార్లమెంట్ ఎలక్షన్లు కూడా జరగబోతున్నాయి. అసలు ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉంది? నిన్న కేసీఆర్ గారు అన్న మాట ఎంతవరకు వాళ్ళు స్వీకరిస్తున్నారు? మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారని చెప్పి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రజలు అసలు ఏమనుకుంటున్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్, మొత్తం మీద ఇప్పుడున్న పరిస్థితిని చూస్తుంటే ఆంధ్రప్రదేశ్లో మరికొన్ని రోజుల్లోనే ఎలక్షన్ జరగబోతుంది. సో అక్కడున్న పరిస్థితులను బట్టి ఈసారి ఎవరు అధికారంలో రాబోతున్నారు? ఒక పక్క జనసేన, మరో పక్క తెలుగుదేశం, బీజేపీ కలిసి ముందుకు వస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా వెళ్ళిపోతున్నారు. 2014 ముందు జరిగిన ఒక సంఘటన మీకు చెప్తాను. కేసీఆర్ గారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ చెప్పాల్సిన ఎలక్షన్ షెడ్యూల్ని ఆయన ముందే డిక్లేర్ చేశాడు, వచ్చి ఆయన నోటితో చెప్పాడు. అప్పుడు ముగ్గురు, జగన్, కేసీఆర్, మోడీ గారు ముగ్గురు ఒకటే. దాన్ని ప్రజలు దృష్టిలో పెట్టుకుని ఒకళ్ళకి బుద్ధి చెప్పారు, ఇంకిద్దరికి బుద్ధి చెప్పాలని నేను కోరుకుంటున్నా. అది మీరు చెప్పండి సార్. అధికారంలోకి రాబోతుందా? అర్థం ప్రతి రాజకీయ నాయకుడు అర్థం చేసుకుంటాడు నేను చెప్పిన దాంట్లో. ఎలక్షన్ కమిషనర్ చెప్పాల్సిన ఎలక్షన్ షెడ్యూల్ని 2014 ముందు మన కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు డిక్లేర్ చేశారు. ఆ తర్వాత ముగ్గురు ఎలక్షన్లోకి వెళ్ళారు, ముగ్గురు గెలిచారు. మొన్న ఎలక్షన్ జరిగింది, ఒక ఆయన వెళ్ళిపోయాడు, ఇంకిద్దరు వెళ్ళిపోవాలని మేము కోరుకుంటున్నాం. అక్కడ గ్రౌండ్ లెవెల్లో అసలు పబ్లిక్ అసలు వాళ్ళ ఒపీనియన్ ఏ విధంగా ఉందని మీరు భావిస్తారు? గ్రౌండ్ లెవెల్లో అందరికీ తెలుసు అరాచకం అనేది. అక్కడ జరిగింది, ఇక్కడ అరాచకం చూశారు, అక్కడ అరాచకం చూశారు, అక్కడ అరాచకం చూశారు. ఎవరి వాళ్ళు చెప్పుకోవడమే కానీ ప్రజల్లో నిశ్శబ్దంగా జరుగుతుంది యుద్ధం. ఇది నిశ్శబ్దంగానే జరుగుతుందని నా భావన. కోరుకుంటున్నారా? డెఫినెట్గా కోరుకుంటారు. చెప్పేది ఒకటి, జరిగేది ఒకటి. ఇక ప్రజలు చాలా విఘ్నులు, ప్రజలు చాలా గౌరవంగా చక్కగా ఎలా చెప్పాలో సమాధానం అలాగే చెప్తారు. నేను ఏ పార్టీని విమర్శించినానో ఏం జరిగిందో అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది. అది ఎందుకు అర్థమవుతుందంటే జరిగేది అదే. నిశ్శబ్ద యుద్ధం ఇది. ఎంత భారీగా ఎంత ప్రచారం చేసుకున్నా ఉపయోగం లేదు, నిశ్శబ్దంగా జరుగుతుంది. అది కూటమి, అటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలవటంపై మీ అభిప్రాయం? మంచిది, అది మంచి అభిప్రాయం. అది కానీ ప్రజలు నిర్ణయిస్తారు, డెఫినెట్గా నిర్ణయిస్తారు.
ప్రజల చేతిలోకి ఉంది ఆయుధం. ఆయుధాన్ని ఇప్పుడే ఉపయోగిస్తున్నారు. ఒకసారి చూసాం మనం, ఇంకా 2 సార్లు కూడా చూస్తాం. తెలంగాణలో అయితే ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా అదే మార్పు కోరుకుంటున్నారు. అర్థం నేను చెప్పిన అర్థం అదే. ఆంధ్ర రాజకీయాల్లో వీళ్ళ కూటమికి ఈసారి గ్యారెంటీగా తప్పకుండా గెలవడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు అంతకుముందు గవర్నమెంట్కి వాళ్ళు సపోర్ట్ చేసినటువంటి యంత్రాంగం కానీ వీళ్ళందరినీ కూడా ఇప్పుడు మార్చిపడేస్తున్నారు. ఇప్పుడు రైట్ డైరెక్షన్లో నడుస్తుంది కాబట్టి తప్పకుండా ఈసారి కూటమికి అవకాశాలు మెండుగా ఉన్నాయని అనుకుంటారు. కూటమికి గెలవాలని మీరు ఎందుకు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోవాలని మీరు అనుకుంటున్నారు? అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ రాష్ట్రం యొక్క డెవలప్మెంట్ పరిస్థితి ఏమిటి అన్ని విషయాలు తెలుసుకున్న వాళ్ళు, అది కేవలం అతను సంక్షేమాల గురించి డబ్బు పంచాడే తప్ప రాష్ట్ర అభివృద్ధి ఏమీ చెందలేదు. ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా సరే ముందు రాష్ట్రం అభివృద్ధి అయితే ఆ తర్వాత సంక్షేమ పథకాలు అందరికీ పంచితే దాంట్లో అర్థం ఉంటుంది. కానీ కేవలం సంక్షేమ పథకాల మీదే డబ్బులన్నీ వెచ్చించి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తే దానికి ఫ్యూచర్ ఉండదని దీంతో కంపల్సరీగా ఈసారి కూటమి గెలుస్తుంది. ఈ ఎలక్షన్లో ఎలా కూడా ఈసారి ఈ బీజేపీ ఓట్లు, తెలుగుదేశం ఓట్లు జనసేనకు కూడా కొంత ట్రాన్స్ఫర్ అయ్యి జనసేన పరిస్థితి ఓవరాల్గా బెటర్గా ఉంటుంది. అయితే ప్రజలైతే మార్పు కోరుకుంటున్నారు మీరు అనుకుంటున్నారు? ప్రజలైతే తప్పకుండా మార్పు కోరుకుంటున్నారు. ఇంత జరిగా కూడా మార్పు కోరుకోకపోతే ఎవరు తలతో కురితో తలగొక్కున్నట్లే అంతే. ఒక 10-15 రోజుల్లో జరగబోతుంది ఇదంతా. క్యాంపెయినింగ్ చూసానేమో అటు కూటమి కావచ్చు, ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ప్రజలు అయితే విస్తృతంగా పర్యటన చేస్తున్నారు. ఓవరాల్గా ప్రజలు మార్పు కోరుకుంటున్నారా? అంటే నిన్న కేసీఆర్ గారు అన్నట్లు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా? ఏమాత్రం లేదండి. అది పబ్లిక్ డిసైడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు బాధపడుతున్న వాళ్ళు పబ్లిక్. ఇప్పుడు కేసీఆర్ ఎనాలిసిస్ ఇంకొకళ్ళు ఎనాలిసిస్ కాదు కావాల్సింది. అక్కడ పరిస్థితులు అయితే చాలా దారుణంగా హృదయ విదారకంగా ఉన్నాయని తెలుస్తుంది. ఈ కాన్స్టిట్యున్సీ ఆ కాన్స్టిట్యున్సీ, ఈ జిల్లా ఆ జిల్లా అని లేదు. మొత్తం అన్ని రీజన్లు ఇంక్లూడింగ్ 3 రీజన్స్, ఆంధ్ర, రాయలసీమ, అన్ని వైపులా. ఇక ఇప్పుడు ఈ టైంలో కూడా వస్తుందనేది వెట్టి మాట, పిచ్చి మాట. అది దేశంలో ఎవరు లేని సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఖచ్చితంగా ఆ ఓట్ బ్యాంకింగ్ మొత్తం రేపు వైఎస్ఆర్సీపీకే పడబోతుందని చెప్పి పథకాలు అంతకుముందు గవర్నమెంట్లు ఇచ్చినాయండి. ఇప్పుడు కొత్తగా ఇప్పుడే ఇంట్రడ్యూస్ చేసినవి కావు. ఇందిరాగాంధీ టైం నుంచి ఏదో రకంగా ఉన్నాయి. అసలు వీటన్నిటికీ చేసిన ఎన్టీఆర్ మరి ఎన్ని చేసినట్టు? అలాంటిది ఎన్టీఆర్ని అయితే పక్కన పెట్టారు కదా. అలాగే చంద్రబాబు ఇవన్నీ అంతకుముందు ఉన్నాయే, ఆయన పక్కన పెట్టారు. మొన్న కేసీఆర్ అన్నీ ఇచ్చాడు, ఆయన పక్కన పెట్టారు. అది వేరు. లా అండ్ ఆర్డరు, అరాచకం వేరు. సంక్షేమ పథకం ఒకటే నిలబెడుతుంది అనేది ఒట్టి మాట అండి. లా అండ్ ఆర్డరు, అరాచకం ఇవి మెయిన్. అంతకుముందు ఇవ్వలేదా? అప్పుడు కేసీఆర్ ఇవ్వలేదా మన సంక్షేమ పథకాలు? మరి పోయాడు కదా. అంతే, అదేనంతే ఇదేనంతే. తెలంగాణలో మార్పు కోరుకుంటున్నట్టు ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రజలు స్పష్టమైన మార్పు కోరుకుంటున్నారు. ఇంతకన్నా ఎక్కువగా 10 times అని అనుకుంటున్నాం. కాదు చెబుతానికి భయపడి ఉండవచ్చు. ఇప్పుడు రూలింగ్ పార్టీ ఉండగా ఎవరినైనా అడిగి నువ్వు ఎవరికి వేస్తారంటే వైఎస్ఆర్సీపీ అంటారు. ఎందుకంటే పథకాలు ఉన్నాయి. లేకపోతే పిచ్చకొట్టుడు పథకం అనేది ఇంకోటి ఉంది, లోపలేసి బాధటం. ఆ పిచ్చకొట్టుడు పథకం నుంచి తప్పించుకోవాలంటే ఇక అదే చెబుతారు. సీట్లు వస్తాయని మీరు భావిస్తున్నారు అటు కూటమికి, ఇటు పక్క? అది చెప్పలేమండి. అదేంటంటే లోకల్ స్థానికమైన లీడరు, వాళ్ళ ఆర్గనైజేషను, పోల్ మేనేజ్మెంట్ని బట్టి అటు ఇటు అవ్వచ్చు. కానీ కంఫర్టబుల్గా వస్తుంది. ఐ థింక్ 130+, 130 to 140 మధ్యలో కంఫర్టబుల్గా వస్తుంది. కూటమికి 130 to 140 వచ్చే అవకాశం. ఎస్, ఇప్పుడు జనం అన్నట్టు 160లు 170లు కాదు కానీ బట్ కంఫర్టబుల్ మెజార్టీ దేర్ ఇస్ ఛాన్స్. తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్ జరగబోతుంది. ఈసారి తెలంగాణలో ఎలా ఉంటుంది? కాంగ్రెస్ పార్టీ మళ్ళీ సీట్లు పెంచుకునే అవకాశం. బీఆర్ఎస్ కూడా ఏమంటున్నారంటే మాకు ఈసారి 6 నుంచి దాదాపు 10 సీట్లు వచ్చే అవకాశం ఉందండి. కానీ బీఆర్ఎస్కి 2 వరకు ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే అన్నీ వీక్ అయిపోయినాయి, అన్ని పాకెట్లు. ఇంకా అవుతుంది. ఈ 20 daysలో ఇంకెంత వీక్ అవుతుందో తెలియదు. ఫర్దరు ఒక 2 to 3 ఏమైనా ఉంటుందేమో కానీ ఛాన్స్. లాస్ట్, తెలంగాణలో కేసీఆర్ గారు ఓడిపోవడానికి, అటు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించడానికి అంటే ప్రజలు ఒక రీజన్ చెప్పండి సార్, దీనివల్ల వీళ్ళు ఓడిపోతున్నారు అనే దానికి. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవటానికి అసలు అక్కడ లేదండి, రూలింగ్ లేదు. 5 years నుంచే జనం అన్ని రకాలుగా హింసించబడుతూ ఉంటారు చూడండి అని. అసలు నేను ఆల్ ఆస్పెక్ట్స్ ఒక రకంగా అని కాదు కదా. ఇప్పుడు ఇది బటన్ నొక్కి కొంతమందికి పేమెంట్లు వేసినంత మాత్రాన అది ఎంతవరకు ఉపయోగపడుతుందండి? అది ఏదో కొద్దిలో ఫస్ట్లో జేజేలు అంటారు కానీ ఇక రాను రాను అది ఇక అలవాటు అయిపోతుంది. సంక్షేమ పథకం అనేది
ఫర్దర్గా ఎప్పుడు నిలబెట్టదండి. ఇంకో వచ్చేవాడు ఇంక ఎక్కువ ఇస్తాడో అని ఒక ఆశ, లేదు అంటే ఇది ఒక రకమైన బోరు కూడా. నెలకు 2 ఏళ్ళు 3 ఏళ్ళు. ఒక సైడు జగన్మోహన్ రెడ్డి గారు, ఒక సైడు ఇటు కుటుంబ సభ్యులు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకిస్తూ వాళ్ళు ప్రచారంలో ముందుకెళ్తున్నారు షర్మిలారెడ్డి గారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అది ఇప్పుడు కొత్తగా వచ్చిన సమస్య అండి. వైఎస్ఆర్సీపీకి, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పక్కన సిస్టర్స్ ఇవన్నీ అసలు ఇప్పుడు కాలు కదపకుండా చేస్తున్నారు. గడప జిల్లాలోనే బిగించేస్తున్నారు. అది కొంచెం ఇంకెక్కువ ఇబ్బందికరం. సీటు పోతుందా వస్తుందా అనేది కాదు, గడపకు బహుశా గెలవచ్చు పులివెందుల. కానీ వాళ్ళు ఎంత ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారంటే వీళ్ళెటు కదలనివ్వకుండా చేస్తున్నారు. అది వివేకానంద రెడ్డి ఇష్యూ అనేది కనుక కడపలో వర్కౌట్ అయితే కడపలో కూడా మెజార్టీ సీట్లు పోగొట్టుకుంటాడు. అంటే ఫైనల్గా అంటే అభివృద్ధి పథకాలు రెండు కళ లాంటి ఈ రెండు సమానంగా వెళ్తేనే రాష్ట్ర అభివృద్ధి కావచ్చు, ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతాయని చెప్పి కూటమి రావాలని చెప్పి చాలామంది అంటున్నారు. అలా అభివృద్ధి సంక్షేమ పథకాలు సమానంగా అందించిన చంద్రబాబు నాయుడు గారు 2019 ఎందుకు ఓడిపోయారంటే మీరేం చెప్తారు? అదే ఇప్పుడు చెప్తుంది కూడా అదే. సంక్షేమ పథకాలే జగన్ కేసీఆర్ని నిలబెట్టవండి. ఇవన్నీ ఇంతకుముందు ఇచ్చినాడు. సంక్షేమ పథకాలు 2 ప్రవేశపెట్టారు చంద్రబాబు నాయుడు గారు. 2019లో ప్రజలు ఓడించారు. దేనికి? అంటే ఇప్పుడు ఎలా అంటే ఈ ఇందాక నేను ఒక మాట నన్ను గుర్తుంది, వచ్చేవాడు ఇంతకన్నా ఎక్కువ ఇస్తాడేమోనని ఒక ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు ఆ 2000 ఇచ్చాడు, ఈయన 3 అంటున్నాడు, రేపు 4 ఇస్తాడో మళ్ళీ చంద్రబాబు వచ్చేది ఒకటి ఉంటుంది. ఇది కూడా కొంత ఉంటుందండి. నాయకుల్లో మార్పు కాదు, ప్రజల్లో కూడా స్పష్టమైన మార్పు వస్తేనే. ఇన్ని మాటలు అనవసరం అంతే. మీరు 5000 ఇస్తారంటే మీకే వేస్తారు. పబ్లిక్ ఇది కరప్టే టోటల్లీ. అంతేగాని ఇవన్నీ వేస్ట్ మాటలు. ఎంత చేసినా కూడా వాళ్ళు పక్కన పెట్టాలనుకుంటే పక్కన పెడతారు. రకరకాల ఫీలింగులు, కాస్ట్ ఫీలింగు, రిలిజియన్ ఫీలింగు, రీజనల్ ఫీలింగు, ఇవన్నీ ఎక్కువ ప్లే చేస్తున్నాయి తప్ప ఇవి అసలు యాక్చువల్గా ఎంత కష్టపడ్డాడు అనేది పక్కన పెట్టేస్తున్నారు అందరూ. డబ్బు ఈసారి ఎంతవరకు ప్రభావం చూపించబోతుంది ఆంధ్రప్రదేశ్లో? ఈసారి ఎక్కువ చూపించకపోవచ్చు అండి, ఎక్కువ ఖర్చు అవుతుంది. కానీ జనాలకి దాని మూలంగానే అది ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ అవ్వదు. ఖర్చు విపరీతంగా అవుతుంది అన్ని పార్టీలకి, బట్ దాంతోనే గెలుస్తారని కాదు. ఆల్రెడీ ఎవరి కాళ్ళకి మైండ్లో అక్యుములేట్ అయి ఉందండి బాధ, పెయిన్. ఆ పెయిన్ అంతా ఇప్పుడు డిశ్చార్జ్ అవ్వాలి. దానికోసం వెయిటింగ్ 13వ తారీఖు రోజుల్లోనే 13వ తారీఖు కోసం వెయిటింగ్. ఏంటంటే ఆ పెయిన్ డిశ్చార్జ్ కోసం, అంతే, పెయిన్ రిలీఫ్ కోసం. సార్ నమస్తే, మీ పేరు? నా పేరు జగదీష్ అండి. జగదీష్ గారు, ఏంటి జస్ట్ ఇంకా ఒక 10-15 రోజుల్లోనే ఎలక్షన్ మూడ్లోకి, అంటే ఎలక్షన్ రాబోతున్నాయి. ఇప్పటికే ప్రజల్లో ప్రతిపక్షాలు కావచ్చు, అధికార పక్షం కావచ్చు, విస్తృతంగా పర్యటన చేస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో. అంటే ప్రజలైతే స్పష్టమైన మార్పు కోరుకుంటున్నారని చెప్పి దాదాపు కొన్ని సర్వేలు అయితే కూటమికి అనుకూలంగా ఇస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాబోతున్నారని చెప్పి కొన్ని సర్వేలు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా మాట్లాడుతున్నాయి. నిన్న కేసీఆర్ గారు కూడా ఒక మాట అన్నారు, మళ్ళీ ఈసారి అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారు మాకున్న సమాచారం బట్టి అని చెప్పి కూడా ఒక డిబేట్లో ఆయన చెప్పడం కూడా జరిగింది. దీన్ని ఎంతవరకు మనం నమ్మకం? అది కేసీఆర్ గారు కూడా నమ్మకం. అది ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్ కదా. నేనేమనుకుంటున్నాను, కేసీఆర్ ఏమనుకుంటున్నారు అనేది కాదు కదా. ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలకు ఏం కావాలో తెలియగల వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు, వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు తప్పకుండా ఓటేసుకుంటారు. వాళ్ళకి కావాల్సిన ప్రభుత్వాన్ని తెచ్చుకుంటారు. తెలంగాణలో కూడా అదే జరిగింది, ఆంధ్రాలో కూడా అదే జరుగుతుంది. భారతదేశం మొత్తం మరి వేవ్ అల్టా ఉంది కదా. సో అదే పద్ధతిలో ఆంధ్రప్రదేశ్లో కూడా కూటమి వస్తుందని అనుకుంటున్నాం. పవన్ కళ్యాణ్, బీజేపీ, తెలుగుదేశం వాళ్ళు అభివృద్ధి కావాలనుకుంటున్నారు. ఆంధ్ర వాళ్ళు కావాలనుకుంటే వాళ్ళకి కావాల్సిన ప్రభుత్వాన్ని తెచ్చుకుంటారు. పవన్ కళ్యాణ్ గారి విషయంలో స్పష్టమైన వైఖరి కనపడుతుంది. ఈసారి ఖచ్చితంగా ఒక తెలివిగా ముందుకెళ్తున్నారు కూటమితో కలిసి అని చెప్పి కూడా వినిపిస్తున్నమాట. దీన్ని ఎట్లా మనం చూడవచ్చు? ఈసారి ఎంతవరకు పవన్ కళ్యాణ్ గారితో జతకట్టడం తెలుగుదేశం పార్టీకి ప్లస్ అవుతుందని మీరు భావిస్తున్నారు? నా ఉద్దేశం ప్రకారం పవన్ కళ్యాణ్ గారిని ప్రజలు నమ్ముతున్నారు. పర్టికులర్లీ యూత్ బాగా నమ్ముతున్నట్టు నాకు అర్థమవుతా ఉంది. బహుశా యూత్ అంతా కూడా ఆయనతో ఉంటారని అనుకుంటున్నాను. సో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారు అనే దానికి ఒక రీజన్ చెప్పండి సార్. ప్రజలకు కావాల్సింది అభివృద్ధి అండి. అక్కడ అభివృద్ధి కనపడటం లేదు కదా. తెలంగాణలో అభివృద్ధి చూస్తున్నాం. ఇక్కడ వాళ్ళు ఉండే రేటు రేపు ఉండలేదు. మీరు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఉండే రేటు రేపు పడిపోతూ ఉంది. సో మీరన్న ఆన్సర్కి నా ప్రశ్న, తెలంగాణ అభివృద్ధి జరిగింది మీరన్నారు. తెలంగాణ ఇంత అభివృద్ధి జరిగితే కేసీఆర్ ఎందుకు ఓడిపోయారంటే? స్కామ్స్ ఉన్నాయి కదా. స్కామ్స్ ఉన్నాయి. తర్వాత ఆయన ప్రజాస్వామ్యంలో పాత రోజుల్లో లీడర్స్ ఎలా ఉన్నారో ప్రజలు కూడా అలా కోరుకుంటారు. అలా ఉండకపోతే ప్రజలకు అందుబాటులో లేనప్పుడు, ప్రజలకు ప్రభుత్వాలు అందుబాటులో లేనప్పుడు తిరుగుబాటు వస్తుంది, సహజం అది.
అభివృద్ధితో పాటు ప్రజలకు అందుబాటులో ఉంటేనే ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారు. మీరు ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవంటారు మీరు? నాకు తెలిసి ఉండటం నాకు అనిపించింది. అభివృద్ధిని మరోపక్క సంక్షేమ పథకాన్ని సమానంగా ముందుకు తీసుకెళ్ళిన చంద్రబాబు నాయుడు గారు 2019లో అసలు ఎందుకు ఓడిపోయారంటే ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు. ఈయన ఏదో చేస్తాడని అవకాశం ఇచ్చారు. ఒక అవకాశం అడిగాడు, ఆయన ఇచ్చారు. అందులో తప్పే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కనుక అభివృద్ధి చేస్తే మళ్ళీ ఆయన డెఫినెట్గా ఆయన వచ్చేవాడు. ప్రజలైతే మార్పు కోరుకుంటున్నారు. మరి వాళ్ళ అంచనాల ప్రకారం బహుశా కూటమి రావటానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎంపీ సీట్లు బహుశా ఏకపక్షంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీకి మొగ్గు చూపే అవకాశం నా లెక్క ప్రకారం కాంగ్రెస్ పార్టీకి 10-12 సీట్లు వచ్చే అవకాశం ఉంది. మీ పేరు? అమ్మిరాజు. అమ్మిరాజు గారు, ఆంధ్రప్రదేశ్లో మరికొన్ని రోజుల్లోనే అసెంబ్లీ ఎన్నికలు, రేపు పార్లమెంట్ ఎలక్షన్ కూడా జరగబోతున్నాయి. అన్ని సర్వేలు కూటమికి అనుకూలంగా తీర్పిస్తుంటే కొన్ని మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వచ్చే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. అసలు గ్రౌండ్ లెవెల్లో ప్రజలు ఏమనుకుంటున్నారు? మీ వ్యక్తిగతంగా మీరేమనుకుంటున్నారు? ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నా వ్యక్తిగతంగా చెప్తాను. ఫస్ట్ అతను ఒక మేనిఫెస్టో క్రియేట్ చేశాడు లాస్ట్ టైం. అదే ఇంప్లిమెంట్ చేశాడు. బియాండ్ దట్ ఏమీ చేయలేదు. వీళ్ళంతా బస్ స్టాండ్లు పెట్టారు, రైల్వే స్టేషన్లు పెట్టారు, తాకట్టు పెట్టారంట. ఆల్ బోగస్. తర్వాత ఏదైతే స్కీములు ఉన్నాయో అవన్నీ కూడా చంద్రబాబు వేస్ట్ అన్నాడు. మళ్ళీ అదే స్కీములు నేను చేస్తానంటున్నాడు, ఇంకా రెట్టింపు. ఈ 14 ఏళ్ళలో ఏం చేయలేనిది రాబోయే సంవత్సరాల్లో ఏం చేస్తాడు. అట్లాగే మీరు అడిగారు కదా, సామాన్య ప్రజలు డెఫినెట్గా జగన్ అంటే బాగా ఇష్టపడుతున్నారు. వాళ్ళే ఓట్లు వేసేవాళ్ళు. ఎవరైతే నాలాంటి వాళ్ళు మాట్లాడతారో వాళ్ళు శుభ్రంగా మందు కొట్టి ఇంట్లో పడుకుంటారు తప్ప ఓటు వేయరు. ఇక్కడ కూడా చాలామంది వస్తూ ఉంటారు, వీళ్ళంతా ఓటు వేయమని చెప్తారు. కానీ జూబ్లీ హిల్స్లోనే 30% వచ్చింది. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. వాళ్ళకి ఓటు వీళ్ళు తెలుసు. ఇవాళ డబ్బులు కూడా పని చేయట్లేదు. డబ్బులు పనిచేస్తే చాలామంది లాస్ట్ టైమే లొకేషన్ ఎగ్గాలి, అవి ఏం జరగట్లేదు. ఓన్లీ వర్తను చూసే ఓకే వీడు మంచోడు అనుకుంటే వేస్తున్నారు, లేకపోతే లేదు. మీకు తెలుసు కదా, ఈ తెలంగాణ ఎలక్షన్లో అందరూ కేసీఆర్ వస్తారనుకున్నారు. కానీ చాలామంది గ్రౌండ్ లెవెల్లో కేసీఆర్ ఉండటానికి వీలు లేదు అన్నారు. ఓకే, సిటీలో అతను చేసిన దానికి ఓకే ఓటేశారు, ఎందుకంటే కరెంటు వాటర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేశాడు. అట్లాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మాండమైన స్కూల్స్ వస్తున్నాయి, మంచి 30 హాస్పిటల్స్ వస్తున్నాయి, ఇది మెడికల్ కాలేజీలు వస్తున్నాయి. ఇంతకంటే ఏం కావాలా? డెఫినెట్గా లోయర్ లెవెల్లో జగన్ అంటే చాలా ఇష్టం. అవి పైగా మీడియా చంద్రబాబు సపోర్ట్ డెఫినెట్గా. ఒకవేళ రేపు కనుక చంద్రబాబు వస్తే డబ్బులు ఎక్కడి నుంచి తెస్తాడు? ఇంతకుముందు ఎందుకు తేలేదు, ఇప్పుడు ఎక్కడి నుంచి తెస్తాడు? తెస్తే ఇప్పుడు సెంట్రల్ బడ్జెట్ కూడా సరిపోదు అతను చెప్పిన ప్రామిస్లు. కాబట్టి 80% అతను రాకూడదనే నా ఒపీనియన్. పథకాల గురించి మాట్లాడుతున్నారు. రాష్ట్ర అభివృద్ధి కూడా మరో పక్క ముఖ్యం కదా. అభివృద్ధి అంటే వాళ్ళ జీడిపి పెరిగింది, వాళ్ళ పర్చేజింగ్ కెపాసిటీ పెరిగింది. అభివృద్ధి అంటే నేను వాళ్ళు 100 రూపాయలు పెట్టి పెట్రోల్ కొనుక్కోవాలని కెపాసిటీ ఉంది నాకు, అదే అభివృద్ధి. అంతకంటే ఏంటి? అందరూ పరిశ్రమలు పెట్టేస్తారా? ఇండియాలో అంతా పెట్టారా? అసలు మోడీ గారు ఒక్క పరిశ్రమైనా పెట్టారా? మరి అభివృద్ధి ఏంటి? అభివృద్ధి అంటే ఉపాధి పథకాలు. ఓకే, ఏదో రకంగా ఇవాళ జిఎస్టీ చాలా పెరిగింది ఆంధ్రప్రదేశ్లో, ఎవరు ఊహించలేదు. జిఎస్టీ పెరిగిందంటే పర్చేజ్ పెరిగిందని. సో డెఫినెట్గా దట్ ఈస్ కాల్డ్ డెవలప్మెంట్. ఎంత పెరిగిందని మీరు ఏం చెప్తారు? అసలు ఎంప్లాయ్మెంట్ ఈ 5 సంవత్సరాల్లో ఎంత పెరిగిందంటే ఏం చెప్తారు? ఎంప్లాయ్మెంట్ ఒక మన రాష్ట్రంలోనే పెరగక్కర్లేదు. నేను ఇక్కడ చదువుకుంటాను. రాష్ట్ర అభివృద్ధితో పాటు పరిశ్రమలు ఎంత ముఖ్యమో, ఇటు పథకాలు కూడా అంతే ముఖ్యం, ఎంప్లాయ్మెంట్ కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా పక్క రాష్ట్రాలకు తరలిపోతుంటే మరి రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందింది? పక్క రాష్ట్రానికి కూడా వెళ్ళాలంటే వీడికి కెపాసిటీ ఉండాలి కదా, ఆ కెపాసిటీని అతను క్రియేట్ చేస్తున్నాడు. నువ్వు అమెరికా వెళ్ళి ఉద్యోగం చేసుకో, లేకపోతే హైదరాబాద్ వెళ్ళి ఉద్యోగం చేసుకో, డెఫినెట్గా అదే మనకు కావాల్సింది. మన పిల్లోడు ఇక్కడే ఉండి ఈ వ్యవసాయం చేసుకోవాలని ఎవరు కోరుకోవట్లేదు. ఎక్కడో చోట అక్కడ బాగా బతుకుతే చాలు. ఇప్పుడు ఎంతమంది వెళ్ళారు ఆంధ్రప్రదేశ్లో గల్ఫ్ కంట్రీస్కి? ఇవాళ ఐటీ పరిశ్రమల్లో ఓవరాల్గా చూసుకుంటే తెలుగు వాళ్ళే ఎక్కువ, 50% వాళ్ళే ఉంటారు. ఐటీ పరిశ్రమ గురించి మీరు మాట్లాడారు కాబట్టి తెలంగాణ నుంచి దాదాపు 1,00,000 కోట్లు ఎక్స్పోర్ట్స్ ఉంటే కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచి 5-6 వేల కోట్ల రూపాయలే ఎక్స్పోర్ట్స్ జరుగుతున్నాయి. మరి దీన్ని ఎలా చూడవచ్చు? ఈ 1,00,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కదా. మరి అది అప్పుడు హైదరాబాద్ ఉమ్మడి రాజ్యంలో పరిశ్రమలు పెరిగాయి.
ఇక టైం పడుతుంది, కొంచెం టైం పడుతుంది. అతను వచ్చిన 3 సంవత్సరాల్లో కరోనా అండి, తర్వాత డబ్బులు మొత్తం చుట్టేసాడు ఆయన. ఇప్పుడు డెవలప్మెంట్ అంటే ఓకే, డెఫినెట్గా ఇవాళ జిఎస్టీ పెరిగిందంటేనే డెవలప్మెంట్. నేను చెప్పిన దానికి ఏకీభవిస్తారు? కరెక్ట్. ఇప్పుడు 70 సంవత్సరాలు ఈ స్టేట్ తోటి 60 సంవత్సరాలు తెలంగాణ స్టేట్ తోటి ఉన్నారు. తెలంగాణ స్టేట్ మొత్తం డెవలప్ అయింది. అయినాక వాళ్ళని తీసుకుపోయి అన్నదమ్ములు ఏర్పడితే చిన్నోనికి ఏమి ఇవ్వకుంటే ఎలగొట్టిండ్రు. ఎలగొడితే అక్కడ దాన్ని డెవలప్ చేసుకుంటూ తన జిఎస్టీ పెరుగుతుందంటే ఆర్థిక పరిస్థితి పెరుగుతుందన్నట్టే కదా. అదంతా తప్పు, చంద్రబాబు నాయుడు కళ, అంత తప్ప ఏం లేదు. కరెక్ట్ చేస్తాడు, కరెక్ట్ ఉన్నది. మళ్ళీ ఇప్పుడు ఆయనే విన్నింగ్ సీట్లు 150 సీట్లతో అవుతాడు జగన్మోహన్ రెడ్డి, ముచ్చటే లేదు. రీజన్ చెప్పండి సార్, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలో రావడానికి ఇది ఒకటి ఉంది చూపించడానికి. జగన్మోహన్ రెడ్డి పథకాలు లోయెస్ట్ వాళ్ళు, ఇప్పుడు కార్లలో బయటని గుంతు ఉండద్దు, అది ఉండద్దు అంటే మరి గరీబునికి తిండే దొరుకుతలేదు. అసొంటోళ్ళకు పథకాలు ఇచ్చిండు, చదివిస్తాడు, అమ్మఒడి అన్నాడు. స్కూళ్ళన్నీ రిపేర్ చేసి బ్రహ్మాండమైన స్కూల్, పబ్లిక్ స్కూల్లో లేక స్కూళ్ళు పెట్టాడు. చిన్నోడు నాడు నేడని పెట్టాడు. ఆ చిన్నోళ్ళంతా గరీబ్ వాళ్ళంతా ఇవాళ ఇంజనీర్లు, డాక్టర్లు అవుతారు, బయటికి పోతారు, సంపాదించుకుంటారు. నీకు చదువు నేర్పి 5 పథకాలు కరెక్ట్ పెడితే చాలు, వాడే పైకి పోతాడు. డబ్బు వాడిని ఇంటి ముందర పెట్టని అవసరం లేదు. చదువు, రోడ్సు, మన ఏది హెల్త్ గరీబునికి హార్ట్ అటాక్, పిల్లగాడు హార్ట్ ప్రాబ్లంతో పుడితే 15 లక్షలు అయితే చేయించి ఇచ్చాడు, 25 lakhs చేసిండు. మరి గరీబుడే చచ్చుడే కదా, వాని కొడుకు చచ్చుడే కదా, పుట్టినాక తల్లిదండ్రులు చచ్చుడే కదా. ఆరోగ్యశ్రీ గరీబుల కొరకు పెట్టాడు. ఒక్క పథకం చంద్రబాబు పెట్టింది, ఈ పథకం వలన లాభం జరుగుతుంది, గరీబోడు బతుకుతాడు అనేది ఒక పథకం చూపెట్టింది చంద్రబాబుకు. మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కూటమి ఒకరికొకటి వేసుకోడు, అది కూటమంతా ఫెయిలు. పవన్ కళ్యాణ్కు బీజేపీకి ఒక్క సీటు కూడా రాదాడా, వస్తే ఏమన్నా చంద్రబాబుకి నిన్ను వస్తాయి అంతే. నాది ఆంధ్రప్రదేశ్, వెస్ట్ గోదావరి. ఇప్పుడు జరిగే పాలన అనేది అసలు వరస్ట్ పాలన నడుస్తుంది ఏపీలో. అసలు అది పాలన అంటారండి? పాలన అంటారా? నాది వెస్ట్ గోదావరి, ఆచండ కాన్స్టిట్యున్సీ. డేర్గా చెప్తాను, ఏం జరుగుతుందండి? పథకాలు ఇచ్చేస్తే నడుస్తుందా? పథకాలు ఇస్తే నడుస్తుందా? పథకాలు ఇస్తే నడుస్తుందండి? ఏం నడుస్తుంది? పథకాలు ఇచ్చినందు మాత్రాన్ని స్టేట్ ముందుకు వెళ్ళిపోద్దా? ఒక కంపెనీ వచ్చిందా? ఏపీకి? చేపల దుకాణాలు, మాంసం దుకాణాలు, ఇదే అభివృద్ధి? ఏముందండి? ఈ 5 yearsలో ఆంధ్రప్రదేశ్ అనేది ఒక 20-30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. ఏపీ అనేది పరమ వరస్ట్ పాలన జరుగుతుంది ఈ స్టేట్లో. ఈ స్టేట్ అంటే కొంచెం అభివృద్ధి చేసేవాళ్ళు ఎవరైనా, ఈ పార్టీ ఆ పార్టీ నేను చెప్పను, ఏ పార్టీ వచ్చినా అభివృద్ధి చేసేవాడు ముందుకు రావాలి. అసలు ఈ 5 yearsలో అయితే ఒక 20 years 30 years స్టేట్ బ్యాక్ పోయింది. అది నా ఓన్ ఒపీనియన్. నేను ఇక్కడ 20 years నుంచి ఉంటున్నా సిటీలో. జనసేన ఇటు బీజేపీ తెలుగుదేశం కూటమిపై మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా ఈ కూటమి కలవటం కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికే, అందుకే రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా మేము అందరం ముందుకు వచ్చామని చెప్పి అంటున్నారు. ఎంతవరకు దీన్ని కూటమిని మనం మంచిది సార్, ఈ ఒపీనియన్ మంచిది. ఎందుకంటే రేపన్న రోజుని స్టేట్లో ఒకవేళ చంద్రబాబు నాయుడు వచ్చిన, జనసేన పవన్ కళ్యాణ్ గారు చీఫ్ మినిస్టర్ అయినా కానీ ఏమన్నా పథకాలు రావాలంటే మనకు కేంద్రం నుంచి రావాలి. బీజేపీతో పొత్తు ఉండడం కూడా ఒక ఎందుకు మంచిదే. ఏమైనా పథకాలు రావాలన్నా, ఏమైనా తెచ్చుకోవాలన్నా ఈ కూటమి అనేది చాలా అభివృద్ధి, అంటే రేపన్న రోజున స్టేట్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుందని నా ఫీలింగ్. కేసీఆర్ గారు ఒక డిబేట్లో ఒక మాట అన్నారు, మళ్ళీ ఈసారి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే అవకాశం ఉంది, మాకున్న రిపోర్ట్స్ ప్రకారం మేము చెప్తున్నా అని చెప్పి ఆయన అంటాం. ఎంతవరకు దీన్ని మనం సార్? అదే కేటీఆర్ని అడిగారు కదా ఇదే ప్రశ్న. కేటీఆర్ గారు ఏం చెప్పారు? నాకు అందరూ ఫ్రెండ్సే, ఎవరు వచ్చినా మంచిదని చెప్పారు. కేసీఆర్ గారు ఆయన పర్సనల్ ఒపీనియన్, మీ ఒపీనియన్ ఒకటి ఉంటుంది, ఆయన ఒపీనియన్ ఒకటి ఉంటుంది, నా ఒపీనియన్ ఒకటి ఉంటుంది. నేను జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నామినేషన్కి వచ్చిన పబ్లిక్ని పిఠాపురంలో చూస్తే మీకు ఏమనిపించింది సార్? ఈసారి ఖచ్చితంగా జనసేన పార్టీ పాత్ర ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉండబోతుంది? రేపు ఎలక్షన్ తర్వాత కూడా మనం జనసేన పాత్ర అనేది అన్ని స్టేట్లో, అది అన్ని డిస్టిక్లో లేదు సార్. అది ఒక గోదావరి జిల్లా అన్నారు. పర్టికులర్గా గతంలో గోదావరి జిల్లా వాళ్ళలో ఒక్క సీటు కూడా గెలవలేదు, కానీ ఈసారి ఖచ్చితమైన సీట్లతో ముందుకు వస్తామని చెప్పి అంటున్నారు. వెస్ట్ గోదావరిలో ఐ థింక్ 15 to 16 అండి, నాకు తెలుసు 15 అనుకుంటా, ఐ థింక్ 16లో కూడా కూటమికి ఐ థింక్ మీరు ఇదే విషయం రేపు ఎలక్షన్ అయిన 13 to 15 సీట్స్ వస్తాయి. అబౌట్ 13 కూటమికి 16 సీట్స్ అనుకుంటా. ఐ థింక్ 16కి 13th అబౌవ్ వస్తాయి. అంటే నాకు అక్కడ ఉంది కాబట్టి నేను చెప్తాను, నాకున్నది. గ్రౌండ్ లెవెల్లో అసలుకి బేసిక్గా మీ ఫ్రెండ్స్, ఇంట్లో మీ మదరు, ఫాదరు, మీ బంధువులు
అసలు ఎలాంటి చర్చ నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ మీద, రేపు జరగబోయే ఎలక్షన్ గురించి కావచ్చు, ఒక సైలెంట్ వేవ్ రాబోతుందని చెప్పి కూడా వినిపిస్తున్నమాట. నిజంగానే సైలెంట్ వేవ్ నడవబోతుందా? ఓటర్ అని ఓడి ఇదివరకులా లేదు సార్. ఇదివరకు ఎలా ఉండేది, పూర్వం ఓ పెద్ద మనిషి వచ్చి 10 మందికి చెప్పాడు అనుకో, ఆ 10 మందిలో 8 మంది ఆయన ఏది చెప్తా చేసేవాడు. ఇప్పుడు అలా కాదు, ప్రతి ఓడికి ఓన్ రిపోర్ట్ ఉంటుంది. ఆల్రెడీ 1 మంత్ బ్యాకే డిసైడ్ అయిపోయాడు. ఓటర్ అని ఓడి ప్రతి ఓడి డిసైడ్ అయిపోయాడు ఎవరికి వెయ్యాలి ఏంటనేది 1 మంత్ బ్యాకే డిసైడ్ అయిపోయాడు ఎవడైనా. ఇప్పుడు ఎవడు 5,000 ఇచ్చినా 10,000 ఇచ్చినా తీసుకుంటారు ఓటుగా అనేది, ఎవరు అమౌంట్ ఇచ్చినా తీసుకుంటారు. నాయకులు అదే చెప్తున్నారు. ఎన్ని చెప్పినా కానీ లాస్ట్ ఫైనల్గా డబ్బులే డిసైడ్ చేస్తే ప్రతి ఎలక్షన్లో ఎవరైతే ఎక్కువ డబ్బులు పంచుతారో ఈసారి ఆ పార్టీ విన్నింగ్ కూడా ఉంటుంది అని చెప్పి కూడా ప్రతిసారి జరుగుతుంది. కానీ ఈసారి ఆంధ్రప్రదేశ్లో డబ్బు ప్రభావం అంత ఉండకపోవచ్చు, కానీ ఎక్కువ ఖర్చు అవుతుంది. కానీ ఓటుకి డబ్బులు తీసుకొని ఓట్లు వేయకపోవచ్చు అని చెప్పి కూడా వినిపిస్తున్నాం. అసలు మీకు డబ్బులు ఎంత ఇచ్చినా తీసుకుంటారు సార్. ఓటర్ అని కూడా డిసైడ్ అయిపోయాడు ఆల్రెడీ. ఎవరు చెప్పిన ఇన్ని స్టేజ్ కాదు ఈసారి. ఏపీలో ఎగ్జాంపుల్ ఏంటంటే, వేరే స్టేట్ల గురించి మాట్లాడి ఏపీలో డబ్బులు ఎవరు ఇచ్చినా తీసుకుంటారు. 5,000 ఇచ్చినా తీసుకుంటారు, 10,000. వాళ్ళ ఓటు ఏదేయాలి అనేది ఆల్రెడీ డిసైడ్ అయిపోయి డబ్బు ప్రభావం అసలు ఉండదు. మీకు ఎన్ని సీట్లు వస్తాయని మీరు భావిస్తున్నారు ఈసారి? అంటే దాదాపు కొన్ని సర్వేలు అయితే 130+ అంటున్నారు కొంతమంది. పబ్లిక్ మీరు సామాన్యులుగా మీరేం చెప్తారు? 110 అబవ్ వస్తారు. వెస్ట్ ఈస్ట్ మీకు ఐ థింక్ 13 ఆర్ ఒక 16 వేసుకోండి, 29 సీట్స్ గోదావరి జిల్లాలోనే వస్తాయి కూటమికి. గ్రౌండ్ లెవెల్ ఆ విధంగా ఉందంటారు మీరు అనేది? గ్రౌండ్ లెవెల్ కూడా పూర్తిగా ఉంది సార్. మాకున్న ఇన్ఫర్మేషన్, ఊర్ల నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్, దాన్ని బట్టి నేను చెప్తున్నాను అంతే. ఓకే. సో మరికొంతమంది మనతో ఉన్నారు మాట్లాడటానికి. ఆంధ్రప్రదేశ్లో పక్క అసెంబ్లీ, పార్లమెంట్ ఎలక్షన్ కూడా ఒకేసారి రాబోతున్నాయి. మరికొన్ని రోజుల్లో కూడా ఎలక్షన్ కూడా జరగబోతుంది. అంటే పబ్లిక్ ఒపీనియన్ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓవరాల్గా చూసుకున్నా అంటే కూటమి, అంటే తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కలిసి ముందుకు వస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సింగిల్గా వస్తా ఉన్నారు, సింగిల్గానే ప్రచారంలో ముందుకెళ్తూ ఉన్నారు. సో మొత్తం మీద ఈసారి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, గ్రౌండ్ లెవెల్లో ఎవరు వస్తారని మీరు భావిస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు. ఆ పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ ఎక్కడ కూడా డెవలప్మెంట్ లేదు. స్కీమ్స్ ఇస్తున్నాడు, ఆ స్కీమ్స్ వల్ల యూత్కు ఎక్కడ కూడా జాబ్స్ ఉండట్లేదు. ఆ స్కీమ్స్ ఓన్లీ డబ్బులు చేతిలో వేస్తున్నాడు. ఆ డబ్బులతోటి వాళ్ళు కొంతమంది స్కూల్ ఫీజులు కట్టుకుంటున్నారు, కొంతమంది అది కట్టుకుంటున్నారు. కానీ కంపెనీలు కానీ ఆఫీసులు కానీ ఏవి కూడా అక్కడ రాక యూత్ అంతా కూడా హైదరాబాద్కు రావాల్సి వస్తున్నది. కాబట్టి డెవలప్మెంట్ కావాలంటే చంద్రబాబు నాయుడు, బీజేపీ, జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ రావాలి. వస్తే డెవలప్మెంట్ ఖచ్చితంగా అందుకుంటుంది. డెవలప్మెంట్ అందుకుంటే అక్కడ యూత్కు మంచి జాబ్స్ వస్తాయి, మంచి ఆనందంగా డెవలప్ అవుతుంది. రోడ్లన్నీ కూడా మంచిగా అయిపోతాయి. ఇక్కడ రోడ్లు సరిగా లేవు, ఏం లేవు. ప్రశ్న సార్, నిజంగానే అక్కడ డెవలప్మెంట్ జరగకపోతే 3 పార్టీలు కలిసి ఎందుకు రావాలని చాలామంది ప్రశ్న లేవనెత్తుతున్నారు. అది సింగిల్గా వచ్చి పోటీ చేయొచ్చు కదా, ఖచ్చితంగా అది అప్పుడే తెలుస్తుంది కదా అని చెప్పారు. వాళ్ళకు దమ్ము లేకనే 3 పార్టీలు ఒకటైనా, 3 కాదు 30 పార్టీలు ఒకటైనా జగన్మోహన్ రెడ్డిని ఓడించలేరు. ఎందుకంటే వాళ్ళ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన అభివృద్ధి కార్యక్రమం కానీ ఇంతవరకు ఆల్ ఇండియాలో ఏ సీఎం చనిపోతే కూడా అంతమంది చనిపోలేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశీర్వాదం ఉంది. ఎస్సీ ఎస్టీ కిచెన్స్ మరియు మాల మాదిగోళ్ళంతా బీసీలు అందరు అండగా అతనికే ఉన్నారు. వాళ్ళ చెల్లెని కూడా డబ్బుకు కకృతిపడి ఆమె ఒక కాంగ్రెస్ పార్టీలో చేరింది. తెలంగాణను విడదీసిన పార్టీకి ఆమె తెలుసుకొని కూడా ఆడ విభజిస్తుంది. విభజించినా కూడా జగన్మోహన్ రెడ్డిది ఎవరేం చేయలేరు. మళ్ళీ అతనికి 100 సీట్లు కాదు 120 సీట్లు పక్కా వస్తాయి. మీరు దీన్ని మీరు ఒప్పుకుంటారా, సమర్థిస్తారా? నేను సమర్థించను. ఎందుకంటే అక్కడ రోడ్లు లేవు, నా కంపెనీలు లేవు, నా సాఫ్ట్వేర్ ఆఫీసులు లేవు, నా యూత్కు జాబ్స్ లేవు. అలాంటప్పుడు ఆ పార్టీ ఎలా వస్తుంది? 5 ఏళ్ళు చూశారు, ఒకసారి అంటే ఇచ్చారు ప్రజలు, ఈసారి ఇవ్వరు. ఈసారి ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది. అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఈసారి అంటే దాని ప్రభావం ఎంతవరకు చూపించబోతున్నారు ఆంధ్రప్రదేశ్కు? ఖచ్చితంగా ఈసారి పిఠాపురంలో గెలుస్తాడు. ఆయనకి 21 సీట్లలో కనీసం అంటే 15 సీట్లు గెలుస్తాడు ఆయన పార్టీ. పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ చాలా ఉన్నది. లాస్ట్ టైం కూడా 1 సీట్ రాలేదు, మరి 15 సీట్లు మీరు వస్తాయంటున్నారు. కొన్ని రీజన్ చెప్పగలరా? ఇదిగో దీని కారణంగా 15 సీట్లు వస్తాయని చెప్పి మీరు? ఈయన పరిపాలన సరిగా లేకపోవడం వల్లనే వాళ్ళు వస్తున్నారు. ఈయన పరిపాలన సరిగా ఉంటే వాళ్ళు రాలేరు. ఈయన పరిపాలనలో ఎక్కడ కూడా రోడ్లు సరిగా లేవు, అక్కడ ఎక్కడ యూత్కు జాబ్స్ లేవు, ఎక్కడ కూడా యూత్ చదువుకుంటున్నారు, ఎక్కడో వెళ్ళిపోతున్నారు, ఎక్కడికో వెళ్ళిపోవాల్సి వస్తున్నది. ఆ రాష్ట్రంలో ఎటువంటి డెవలప్మెంట్ లేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో 1 సీటు రాదు, కాంగ్రెస్ కూడా 1 సీటు రాదు. ఎందుకంటే ఇవి మతతత్వ పార్టీ కాబట్టి అక్కడ ఉన్న తెలుగుదేశంకి ముస్లిమ్స్ ఉన్నా కూడా వాళ్ళు ఇప్పుడు భారతీయ జనతా పార్టీని అలయన్స్ అవ్వడం వల్ల వాళ్ళు కూడా వైఎస్ఆర్కే మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు
ఓటమి అనేది లేదు ఆయనకు జగన్మోహన్ రెడ్డికి. మళ్ళీ నెక్స్ట్ ఆయన కూటమియా నాకు వాళ్ళిద్దరే నేను మాట్లాడా. ఎన్ని కూటమి ఉన్నా జగన్ రెడ్డి ఓటమి అనేది ఉండదు. ఎందుకంటే అది అక్కడ వైఎస్ఆర్ వస్తేనే మా తెలంగాణ ఇంకా అభివృద్ధి బాగుపడుతుంది. తెలంగాణ అభివృద్ధి కావాలంటే మా రాష్ట్రానికి మాది మేలు చేసుకోవాలంటే మాట అన్నారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి వస్తేనే తెలంగాణ అభివృద్ధి చెందింది అంటున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని లేదా మీకు? ఆయన వస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తేనే అమరావతి అంటాడు. ఈయననేమో అన్ని రాష్ట్రాలు 3 జిల్లాలు ఈయన చెప్తాడు. అక్కడ కూడా కావాలి, ఇక్కడ కావాలి, ఇక్కడ మాది ఎక్కువ అవుతుంది. ఇంకా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చేప్పటికీ హైదరాబాద్లో డెవలప్ అయింది. ఫైనల్గా మీరు అనేది ఏంటంటే మాకు తెలంగాణ అభివృద్ధే కావాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మొత్తం పరిశ్రమలు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, కంపెనీస్ మొత్తం హైదరాబాద్ తరలి వస్తాయి, ఇక్కడ డెవలప్మెంట్ జరిగింది. ఆంధ్రప్రదేశ్ అక్కడ ఇక పరిశ్రమలు ఉండో ఏముండో కేవలం పథకాలతో బతకాలని మీ ఉద్దేశం? ఇప్పటి వరకు ప్రతి 1000 మంది చెప్పండి సార్ ఉద్దేశం అదే. ఉద్దేశం అదే. అక్కడ మొత్తం సర్వనాశనం అయిందనుకో, అక్కడ అంత యూత్ అంతా కూడా అక్కడే ఎక్కడెక్కడో తిరిగిపోతారు. ఇక్కడ డెవలప్ కావాలి, అలా ఇక్కడ డెవలప్ కావాలనేది ఆలోచన. అక్కడ రాష్ట్రాన్ని డెవలప్ చేయాలి. ఈ దేశానికి వెన్నుముకలాగా అన్ని రాష్ట్రాలు డెవలప్ కావాలి. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ కూడా డెవలప్ కావాలి. ఆంధ్రప్రదేశ్ డెవలప్ కావాలంటే కంపెనీలు రావాలి, సాఫ్ట్వేర్ రావాలి, ఇండస్ట్రీస్ రావాలి, అన్నీ రావాలి, రోడ్లు బాగుండాలి, మొత్తం కూడా బాగుంటే తప్ప ఆ రాష్ట్రం బాగుపడదు. ప్రతిసారి కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలి, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలవబోతున్నారని చెప్పి నిన్న డిబేట్లో కూడా చెప్పారు. అందుకని అనొచ్చు కేసీఆర్ ఆయన దోస్తులు వాళ్ళిద్దరు దోస్తులు కాబట్టి అట్నే చెప్తాడు ఆయన. చంద్రబాబు నాయుడు అంటే చాలా కక్ష కేసీఆర్కు. ఓకేనా? కాబట్టి వాళ్ళిద్దరూ ఒకటే. వాళ్ళిద్దరూ ఖచ్చితంగా పోయినసారి కూడా చెప్పాడు, ఈసారి కూడా అదే చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి కూడా కేసీఆర్ రావాలంటాడు. కాబట్టి వాళ్ళిద్దరిని నమ్మేది లేదు. ఈసారి ఖచ్చితంగా ఎన్డీఏ గెలుస్తుంది. అక్కడ భారతీయ జనతా పార్టీ అడుగు తెలంగాణలో ఈసారి తెలంగాణలో ఎన్ని ఎంపీ సీట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉంది? భారతీయ జనతా పార్టీ 10 సీట్లు గెలుస్తుంది ఇక్కడ ఖచ్చితంగా. ఇక్కడ అడుగుతున్నాను ఖచ్చితంగా 10 సీట్లు ఎంపీ సీట్లకు వస్తుంది. పోయినసారి 4 సీట్లు ఉండే, ఈసారి 6 పెరిగి 10 అవుతుంది. సార్ ఇప్పుడు మన ఇండియాలో బెస్ట్ స్టేట్ ఏదంటే ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే ప్రజలకు ఏం కావాలో, జనాలకు ఏం కావాలో, సామాన్యులకు ఏం కావాలో, పిల్లలకి ఏం కావాలో, వృద్ధులకు ఏం కావాలో అన్నీ జగన్ చేస్తున్నాడు. అందరూ హ్యాపీగా ఉన్నారు. అంతకంటే ఏం కావాలి మీకు? ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉండాలి. మీకు కావాల్సిన అన్నీ మీకు వసతులను చేయాలి. ఇండ్లు ఇస్తున్నాడు, పిల్లలకు మంచిగా స్కూల్స్ బాగా చేసి ఎడ్యుకేషన్ ఇస్తున్నాడు. స్కూల్స్ చూసారంటే కార్పొరేట్ స్కూల్ కంటే ఇంకా బాగుంటాయి. కంప్యూటర్స్ ఇస్తున్నాడు, ఇంగ్లీష్ మీడియం చదివిస్తున్నాడు, ఇంటింటికి వైద్యం వస్తుంది, ఇంటికి పెన్షన్ ఇస్తున్నాడు, రేషన్ మీ ఇంటికి ఇస్తున్నాడు. మామూలుగా రైతులకు అందరికీ రైతు భరోసాలు అన్ని రకాల రాజకీయ పాలన నడుస్తుంది అని చెప్పి ప్రతిపక్షాలు అది ఏమి చేతరాక చంద్రబాబు నాయుడు ఏమి చేయలేక జగన్ ఏమి చేయలేడు. వీళ్ళు ఇట్లా వాళ్ళు ముగ్గురు కాదు 10 మంది వచ్చినా ఏం చేయలేరు. ఆల్రెడీ ఈజ్ విన్నింగ్ మోర్ దాన్ 150.